కొండేపి ప్రకాశం జిల్లాలో ఉన్న 3 ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటి. పేరుకు ఎస్సీ నియోజకవర్గమే అయినా పెత్తనమంతా అగ్రనాయకత్వానిదే. అగ్రనాయకత్వం ఆశీస్సులున్న నేతలే ఇక్కడ శాసనసభ్యులు అవుతారనే టాక్ ఉంది. అంతగా రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్న అగ్రనాయకత్వం ఈసారి కొండేపి నియోజకవర్గాన్ని ఎలా శాసించబోతోంది? ప్రతిపక్ష పార్టీల్లో తీవ్ర వర్గపోరు, అధికార పక్షంలో కొనసాగుతున్న అంతర్గత పోరు కొండేపి రాజకీయాల్ని రసవత్తరంగా మార్చేస్తోంది. రెండు 2009 నుంచి ఎస్సీ రిజర్వ్డ్గా మారిన కొండపి నియోజకవర్గంలో కొండపి, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమిల్లి, పొన్నలూరు, మర్రిపూడి మండలాలు ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 2,14,864. పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గమైన కొండపిలో కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉంది. ఇక్కడ కమ్మ ఓట్లు 42,000 కాగా ఆ తర్వాత స్థానంలో ఎస్సీల ఓట్లు 35,000 వరకు ఉన్నాయి. రాజకీయాల పరంగా చూసుకుంటే కొండపి పేరుకు ఎస్సీ నియోజకవర్గమే అయినా రాజకీయ పెత్తనం మాత్రం ఇంకా అగ్రనాయకుల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. దామచర్ల, పోతుల, బెల్లం కుటుంబ నేతల్లోనే ఉంది. అక్కడ ఎవ్వరు గెలవాలన్నా ఎవ్వరు ఓడాలన్నా నిర్ణయించేది ఈ గ్రూపులే. ఆ వర్గం అగ్రనేతల ఆగ్రహానికి గురైతే కొండపిలో రాజకీయ నాయకుల భవిష్యత్తు అధోగతే. రెండు 2009లో ఎస్సీ నియోజకవర్గంగా మారిన తరువాత కాంగ్రెస్ అభ్యర్థి జి వెంకటశేషు తన సమీప టీడీపీ అభ్యర్థి వీరాంజనేయ స్వామిపై 5,164 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బాల వీరాంజనేయ స్వామి తన సమీప వైసీపీ అభ్యర్థి జూపూడి ప్రభాకర్ రావుపై 5,440 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాజకీయ పరిణామాలు మారటంతో జూపూడి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేశారు. ఫలితంగా వైసీపీ వరికూటి అశోక్ బాబును కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. 4 ఏళ్ల పాటు సమన్వయకర్తగా ఉన్న అశోక్ బాబు వర్గపోరుని నియంత్రించలేకపోతున్నారనే సాకుతో అధిష్టానం ఆయన్ను ఇన్ఛార్జిగా తొలగించి డాక్టర్ మాదాసి వెంకయ్యను నియమించారు. ఈ నియామకంపై అశోక్ బాబు ఆమరణ దీక్షకు దిగటంతో వైసీపీలో వివాదం రద్దు. విజయసాయిరెడ్డి, బాలినేని వంటి వైసీపీ అగ్రనేతలు ఆమరణ దీక్షకు దిగిన అశోక్ బాబుకు దన్నుగా నిలవటంతో మాదాసి వెంకయ్య తన ప్రయత్నాలు తీవ్రం చేశారు. జగన్ నుంచి స్పష్టమైన హామీతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని భావిస్తున్న మాదాసి కొండపి టికెట్టు తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఇలా అశోక్ బాబు, వెంకయ్యల మధ్య టికెట్టు రేసు తీవ్ర రూపం సంతరించుకుంటోంది. కొండపిలో విపక్షం పోరు అలా ఉంటే అధికార పక్షం సైతం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. తాజా ఎమ్మెల్యే వీరాంజనేయులకు దన్నుగా ఉన్న దామచర్ల సోదరుల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో నడుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. స్వయంగా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకున్న దామచర్ల జనార్దన్ వర్గం, దామచర్ల సత్య, ఎమ్మెల్యే వీరాంజనేయులు వర్గం మధ్య పోరు సద్దుమణిగిన దాఖలాలు లేవు. వీరి రాజకీయాలు ఇలా ఉంటే వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న జూపూడి సైతం కొండపి నుంచి టీడీపీ టికెట్టుపై అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారని టాక్ నడుస్తోంది. టీడీపీలోనూ టికెట్టు రేసు తీవ్రస్థాయిలో ఉంది. రాజకీయ సమస్యలతో సతమతమవుతున్న కొండపి నాయకులు నియోజకవర్గ సమస్యల్ని గాలికి వదిలేశారు అనే ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. 28 గ్రామాలకు తాగు, 10,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన సంగమేశ్వరం ప్రాజెక్టు పనులు దశాబ్దన్నర కాలం దాటినా
100% పూర్తి కాలేదు. సంగమేశ్వరం కలను నిజం చేస్తానంటూ 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలిచిన డోలా బాల వీరాంజనేయ స్వామి తన హామీ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ అభ్యర్థి అయినప్పటికీ హామీ విషయంలో ఆచితూచి స్పందిస్తున్నారు. గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్ను తొలగించినా వేరొకరిని నియమించకపోవటంతో పనులు ఆగిపోయాయి. మూసి, పాలేరు వంటి వాగులపై చెక్ డ్యాంలు నిర్మిస్తామన్న హామీలు సైతం అటకెక్కాయి. కొండపి నియోజకవర్గం మీదుగా రామతీర్థం జలాలు పారుతున్నా నియోజకవర్గ దాహార్తి తీరడం లేదు. నియోజకవర్గంలో ప్రధాన పట్టణాలైన కొండపి, సింగరాయ కొండల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ విషయంలో నాయకులు ఏమాత్రం శ్రద్ధ చూపటం లేదన్న అసంతృప్తి నియోజకవర్గ ప్రజల్లో ఉంది. ప్రజలకు భూగర్భ జలాలే దిక్కుగా మారాయి. ఫలితంగా ఫ్లోరైడ్ మహమ్మారి విజృంభిస్తోంది. సమస్యలు పట్టించుకునే నాదులే కరువయ్యారన్న ఆందోళన తీవ్ర రూపు సంతరించుకుంటోంది. చేస్తామని చెప్పి ఆ రోజుల్లో తిప్పేసి గెలిచినాక కొన్నాళ్ళు బాగున్నాడు, మళ్ళీ కొన్నాళ్ళు మమ్మల్ని పడుచుకోవట్లేదు. ఇంకా ఆయన వదిలేసాడు, అది మమ్మల్ని పడుచుకోవట్లేదు. ఏడాది కుంపుపడి ఉంది. నెక్స్ట్ ఎవరికన్నా కొత్త వాళ్ళు చూసి పెట్టుకుంటే బాగుంటుంది. గెలిచడానికి అవకాశం ఉంది. మేము 6 మండలాలు తిరిగాము. అన్ని ఏ మండలానికి పోయినా కూడా అసంతృప్తి కనపడుతుంది. మన చంద్రబాబు నాయుడు వచ్చి చెప్పినా కూడా వాళ్ళు పడుచుకోవట్లేదు. ఇంకా రేపు కొత్త వాళ్ళకి ఇస్తే మా కనిపిస్తుంది. డ్రైనేజ్ సమస్యలు ఏళ్లు గడుస్తున్నా తీరటం లేదు. ఇక రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం సంగతి అంతే సంగతులు. ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి సైతం అటకెక్కింది. తాజా ఎమ్మెల్యే గతంలో ఇదే ఆసుపత్రిలో డాక్టర్గా చేశారు. తనకు అవకాశమిస్తే 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామంటూ హామీ సైతం ఇచ్చారు. కానీ అది నెరవేరిన దాఖలాలు లేవు. వైద్యం పడకేసింది. ఫ్లోరోసిస్ సమస్యతో కిడ్నీలు దెబ్బతిన్న వారికి సరైన వైద్యం అందని ద్రాక్షగానే ఉంది. రాజకీయ సమస్యలు ఓ పక్క, స్థానిక సమస్యలు మరో పక్క తీవ్ర పోటీ నెలకొన్న కొండపి నియోజకవర్గంలో ఇప్పుడు మూడో పక్షంగా జనసేన సైతం బరిలో నిలవబోతోంది. మూడో పక్షం ఎంట్రీతో అగ్ర నాయకత్వం ఆశీస్సులకు ఉన్న డిమాండ్ మరింత పెరగనుందా, పూర్తిగా నామమాత్రంగా కానుందా అనే చర్చ నడుస్తోంది. ఈ ఉత్కంఠ ఎన్నికల ఫలితాల వరకు కొనసాగనుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, కొండేపి నియోజకవర్గాల డీటెయిల్డ్ పొలిటికల్ రిపోర్ట్ చూసాం. మరిన్ని నియోజకవర్గాల సమాచారంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు AP 24/7 న్యూస్ ఈస్ మూమెంట్.